హనుమకొండలో నకిలీ డాక్టర్ గుట్టురట్టు చేశారు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు. ఏనుగులగడ్డ ఇంద్రానగర్లో నకిలీ వైద్యుడి క్లినిక్పై డీసీ అధికారులు దాడులు నిర్వహించారు. బత్తుల రాజ్ కుమార్ అనే వ్యక్తి సరైన అర్హతలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించారు. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్లో అక్రమంగా మందుల నిల్వ ఉన్న మందులను స్వాధీనం చేసుకున్నారు. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, నొప్పి నివారణ మందులు, ఐవీ ఫ్లూయిడ్స్, బీపీ మందులను సీజ్ చేశారు. మందుల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపారు. లైసెన్స్ లేని వ్యక్తులు, క్వాక్లకు మందులు సరఫరా చేసే డీలర్లపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హనుమకొండలో నకిలీ డాక్టర్ గుట్టురట్టు చేశారు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు. ఏనుగులగడ్డ ఇంద్రానగర్లో నకిలీ వైద్యుడి క్లినిక్పై డీసీ అధికారులు దాడులు నిర్వహించారు. బత్తుల రాజ్ కుమార్ అనే వ్యక్తి సరైన అర్హతలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించారు. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్లో అక్రమంగా మందుల నిల్వ ఉన్న మందులను స్వాధీనం చేసుకున్నారు. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, నొప్పి నివారణ మందులు, ఐవీ ఫ్లూయిడ్స్, బీపీ మందులను సీజ్ చేశారు. మందుల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపారు. లైసెన్స్ లేని వ్యక్తులు, క్వాక్లకు మందులు సరఫరా చేసే డీలర్లపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హనుమకొండలో నకిలీ డాక్టర్ గుట్టురట్టు చేశారు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు. ఏనుగులగొండ ఇంద్రానగర్లో నకిలీ వైద్యుడి క్లినిక్పై డీసీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇక బత్తుల రాజ్ కుమార్ అనే వ్యక్తి సరైన అర్హతలు లేకుండా వైద్యుల సేవ అందిస్తున్నట్టు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు అర్హత లేని వైద్య క్లినిక్ నుంచి కూడా మందులు సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఐవీ ఫ్లూయిడ్స్ కావచ్చు, బీపీ మందులు కావచ్చు స్వాధీనం చేసుకున్నారు. మరి అక్కడ ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ లావణ్య, ఏదైతే వరంగల్ జిల్లాలో అయితే ఒక నకిలీ డాక్టర్ ఉదంతం అయితే బయటికి రావడం జరిగింది. ఏనుగులగడ్డలోని నకిలీ వైద్యుని క్లినిక్ పై డ్రగ్ అండ్ కంట్రోల్ అధికారులు అయితే దాడి చేసిన పరిస్థితి నెలకొంది. వరంగల్ అసిస్టెంట్ డైరెక్టర్ జి రాజ్యలక్ష్మి పర్యవేక్షణలో హన్మకొండలోని వరంగల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కిరణ్ కుమార్, సావంత్ కుమార్ ఈ దాడిని అయితే నిర్వహించారు. ఏనుగులగడ్డ ఇందిరానగర్ లోని ఒక క్లినిక్ నడుపుతున్న నకిలీ అంటే ఆర్ఎంపీ డాక్టర్ గా ఉన్న అతను బత్తుల రాజ్ కుమార్ అనే అతను క్లినిక్ లోని సరైన అర్హతలు లేకుండా, ఎటువంటి అతనికి సర్టిఫికేట్ లేకుండా వైద్యం నిర్వహిస్తున్నట్టు తెలిసింది. అదే వృత్తిని కొనసాగిస్తున్నారని చెప్పేసి చుట్టుపక్కల కొంతమంది క్వాలిఫైడ్ డాక్టర్లు అయితే ఇతనిపై ఫిర్యాదు చేయడంతో గుట్టు చప్పుడు కాకుండా ఈ దాడి చేసిన పరిస్థితి నెలకొంది. దాడుల సమయంలో అక్రమంగా నిల్వ ఉంచిన 45 రకాల మందులు గుర్తించినట్లు డీసీఎం అధికారులు అయితే చెప్పడం జరిగింది. వీటిలో యాంటీబయాటిక్స్ తో పాటు స్టెరాయిడ్, యాంటీ అల్సర్ డ్రగ్స్ అంటే రాబిప్రజోలు అండ్ ప్యాంటప్రజోలు, ఈ కొన్ని డ్రగ్స్ తో పాటు బి కాంప్లెక్స్, మన సిపిక్సిమ్, ఓఫ్లాక్సిన్ ఇట్లాంటి కొన్ని యాంటీబయాటిక్స్ మందులు కూడా ఇతను తీసుకోవడము అతని దగ్గర ఉంచుకొని అమ్మడం జరుగుతుందని చెప్పేసి అయితే వాళ్ళు తనిఖీ చేసిన ప్రయత్నంలో అయితే బయటపడ్డే చెప్పుకోవచ్చు. వీటిలో పట్టుబడిన సరుకు విలువ మొత్తం దాదాపు 10,000 రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. అర్హత లేని వైద్యుడు క్లినిక్ లో స్టెరాయిడ్లను విచక్షణ రహితంగా అమ్మడం వల్ల అదే పాటు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, డెక్సోనా గానీ ఇటు కొన్ని స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ కూడా పేషెంట్స్ కి ఇచ్చేసి వాళ్ళ రోగనిరోధక శక్తిని పూర్తిగా హరించే పరిస్థితిలో తీసుకున్న పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇది చట్టరీత్యా నేరము. ఇతనికి ఎటువంటి ఇంజెక్షన్ చేసే రైట్స్ లేకున్నా కూడా ఇతను వైద్యం చేసుకుంటూ ఈ కొన్ని మందులు కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో దానికి అనుగుణంగానే ఈ రోజు రైడ్ చేసి ఇతనిపై కేసు నమోదు చేసి సంబంధిత ఆర్ఎంపీపై కేసు నమోదు చేసినట్టు అయితే శ్రీనివాస్, అంటే లైసెన్స్ లేని వ్యక్తులు, క్వాక్లకు మందులు సరఫరా చేసే డీలర్లపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మరి పోలీసులు? రైట్, ఈ దందా అయితే చాలా కోట్ల వ్యవహారంలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నకిలీ డాక్టర్స్ తో పాటు బిఏఎంఎస్, ఏఎంబిఎస్ అనే డాక్టర్లు కూడా నేరుగా హోమియోపతి, అల్లోపతి వైద్యం చేసుకుంటూ ప్రిస్క్రిప్షన్ రాసుకుంటూ లక్షలాది రూపాయలు పేషెంట్ల దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు బయటికి మాత్రం ఎంబీబీఎస్, డీజీఓ, గైనకాలజిస్ట్ అని ఎండి అని బోర్డులు పెట్టుకుని మాత్రం లోపల వైద్యం చేసేది మాత్రం ఈ బిఏఎంఎస్ డాక్టర్లు అయితే చేయడం జరిగింది. అయితే వీళ్ళైతే ఆయుర్వేదిక్ సంబంధించిన పట్టా వీళ్ళ చేతిలో ఉంటది.
దానికి తోడు వీళ్ళు డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేసి నెలవారీ మామూలు తీసుకొని పోయిన పరిస్థితి ఉండేది. ఏదైతే ఈ మందులు సప్లై చేసే వ్యక్తులు కూడా వాళ్ళకు బిజినెస్ కావాలి కాబట్టి ప్రతి మంత్లీ వీక్లీ వన్స్ వాళ్ళకు మెడిసిన్ సప్లై చేసుకుంటూ ఒక కలెక్షన్ అబ్బాయిని పెట్టుకుంటూ డబ్బులు రికవర్ చేసుకుని వాళ్ళ వ్యాపారం కొనసాగిస్తున్నారు. దీనిపై జిల్లాల వారిగా డిఎంఎండ్హెచ్ఓలు కూడా వాళ్ళపై తనిఖీలు చేయకుండా నిద్ర మత్తులో తొలగుకున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే బిఎంఎస్ డాక్టర్లు నేరుగా అలోపతి వైద్యం చేసుకుంటూ పెత్తనం చెలాయించుకుంటూ వాళ్ళని ప్రిస్క్రిప్షన్ రాసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాట మారుకుందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా వీటిపై ఎక్కడ కూడా జిల్లా పరిపాలన అధికారులు అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిపాలన అధికారులు ఎక్కడ కూడా వీరిపై ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో వీళ్ళ వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయ విరజిల్లుతుందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఆప్థామలిక్ అసిస్టెంట్స్ అంటే కంటికి అసిస్టెంట్ గా పనిచేసే ఎవరైతే కాంపౌండర్స్ వీళ్ళు రెటినాని ఐడెంటిఫై చేసి కళ్ళద్దాలు కూడా పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా తతంగమంతా వరంగల్ జిల్లాలో పెద్ద మాఫియా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ డిఎంఎండ్హెచ్ఓ కానీ ఇటు జిల్లా కలెక్టర్ టోటల్ అధికారిక బాస్ గా ఉన్నా కూడా ఆయన కూడా ఎప్పుడు కూడా డిఎంఎండ్హెచ్ఓ మందలించిన పరిస్థితి జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి దందాలు కొనసాగుతున్నాయి. లావణ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.